వెల్కమ్ టు ఏకేఎస్. జనరల్ సైన్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మనం ఆల్రెడీ చూసాం. అంటే పదార్థాలు ఎన్ని రూపాలుగా ఉంటుంది, అవి ఏ విధంగా మార్పులు చెందుతూ ఉంటాయి, వాటికి సంబంధించిన డైలీ లైఫ్ అప్లికేషన్స్ మనం ఆల్రెడీ చూసాం. ఈరోజు అసలు పదార్థం అంటే ఏమిటి, అది ఏ విధంగా దేంతో తయారై ఉంటుందో చూస్తాం. సో పరమాణు నిర్మాణం. సో ఏదైనా ఒక పదార్థం ఈ విశ్వంలోని ప్రతి పదార్థం అతి చిన్న ప్రామాణికాలు అయినటువంటి పరమాణువు చేత నిర్మించబడి ఉంటాయి. సో పరమాణువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాలిడ్ అనుకోండి. ఇది ఒక సోడియం మెటల్ అనుకోండి. సోడియం పరమాణువులు ఈ విధంగా అమరి ఉంటాయి సాలిడ్లో, ఒక నిర్దిష్టమైన వాల్యూమ్లో, ఒక నిర్దిష్టమైన స్పేస్లో అమరి అయి ఉంటాయి. అసలు పరమాణువు నిర్మాణం గురించి అసలు మొదట ఎవరు ప్రతిపాదించారు? పరమాణువు నిర్మాణానికి సంబంధించి మొదట చార్లెస్ డార్విన్ డాల్టన్ ప్రకారము పరమాణువు, ఈయన చెప్పిన సిద్ధాంతం ప్రకారము పదార్థములోని విభజించడానికి వీలు కాని అతి చిన్న ప్రమాణికాలే పరమాణువులు అంటారు అని డాల్టన్ మొదట చెప్తారు. ఈయన ప్రకారం అంటే విచ్ ఈస్ ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ అన్బ్రేకబుల్ పార్ట్ ఆఫ్ మ్యాటర్. అంటే విభజించడానికి వీలు లేని పార్ట్నే యాటమ్ అని ఫస్ట్ టైం డాల్టన్ ప్రతిపాదిస్తారు. సో ఈయన చెప్పిన సిద్ధాంతం విభజించడానికి వీలు కాని అతి చిన్న పార్ట్నే పరమాణువు అంటారని మొట్టమొదటిసారి ఫస్ట్ అటామిక్ థియరీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనం డాల్టన్ అని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చిన మళ్ళీ కొద్ది సంవత్సరాల తర్వాత ఇంకొక అతను, ఎవరు? జే థామ్సన్. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం పరమాణువులోని రుణావేశం కలిగిన ఎలక్ట్రానులు ధనావేశంలో ఉన్న పదార్థంలో తేలుతూ ఉంటాయి. ఈయన మోడల్నే మనం పుచ్చకాయ నమూనా అని కూడా అంటాము. అంటే వాటర్ మిలాన్ మోడల్ ఆర్ ప్లమ్ పుట్టింగ్ మోడల్ అని కూడా అనొచ్చు జే థామ్సన్. ఈయన చెప్పిన సిద్ధాంతం ఏంటి? రుణావేశం కలిగిన ఎలక్ట్రానులు ధనావేశంలో ఉన్న పదార్థంలో తేలుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ మనం పుచ్చకాయలో చూసినటువంటి విత్తనాల రూపంలో ఉండేది ఎలక్ట్రాన్స్గా చూడవచ్చు. ఈ మధ్యలో ఉన్న స్పేస్ అంతా పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. సో పరమాణువు నిర్మాణం ఈ విధంగా ఉంటుంది అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే జే థామ్సన్. ఇంకో చాలా సంవత్సరాల తర్వాత సో ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఇంకొక మోడల్ని ప్రతిపాదించారు. అదే ప్లానెటరీ మోడల్. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే రూదర్ఫర్డ్. ఈయన ఆల్ఫా కిరణాలు అంటే రేడియోధార్మికత పదార్థాల నుంచి ఆల్ఫా, బీటా, గామా వంటి కిరణాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఆల్ఫా కిరణాలను ఉపయోగించి ఆల్ఫా కిరణాల పరిక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణువు యొక్క ధనావేశం కేంద్రకంలో ఉంటుందని చెప్పి దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే రూదర్ఫర్డ్. అంటే
ఇది పరమాణు యొక్క కేంద్రకం అనుకుంటే, సో దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. జస్ట్ లైక్ ఇది మన ప్లానటరీ మోడల్లో సన్ అనుకోవచ్చు. ఈ ఎలక్ట్రాన్స్ని ప్లానెట్స్, గ్రహాలు అనుకోవచ్చు. ఈ విధంగా పరమాణు నిర్మాణం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే రూదర్ఫోర్డ్. ఈయన దీనికోసం ఉపయోగించిన కిరణాలు ఆల్ఫా కిరణాలు. ఈ ఆల్ఫా కిరణాలు ధనావేశం కలిగి ఉంటాయి. ఇది ధనావేశం పరమాణు కేంద్రకంలో కూడా ధనావేశం ఉండడం వల్ల ఎగ్జాక్ట్గా 180 degrees రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంతో కేంద్రకం పరమాణు యొక్క సెంటర్లో ఉంటుంది, అది ధనావేశంగా ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే రూదర్ఫోర్డ్ అని చెప్పాలి. ఈ నమూనానే గ్రహమండల నమూనా లేదా ప్లానెటరీ మోడల్ అని అంటారు. సో పరమాణువులోని కేంద్రకాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అని మనల్ని క్వశ్చన్ చేస్తే ఏమని చెప్పాలి? రూదర్ఫోర్డ్ అని చెప్పాలి. నెక్స్ట్, సో ఈయన చెప్పిన సిద్ధాంతం ఒకటైతే ఇంకా నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్గా నీల్స్ బోర్. ఈయన పరమాణువులో ఎలక్ట్రాన్లు ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పాడు. పరమాణువు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయంటూ వీటినే కేంద్రక కణాలు అని పిలుస్తారు అని చెప్పాడు నీల్స్ బోర్. అంటే స్థిర కక్షలు అంటే ఒక ఫిక్స్డ్ ఆర్బిట్స్. సో ఇలా చూడొచ్చు మనం. సో ఇది కేంద్రకం అంటే, సో ఇది కేంద్రకము, ఇవి ఫిక్స్డ్ ఆర్బిట్స్. ఒక స్థిర కక్షలు, దీంట్లో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని చెప్పాడు. ఈయన ప్రకారము పరమాణువులో ఎలక్ట్రాన్లు ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పాడు. పరమాణువు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే నీల్స్ బోర్. సో దీన్ని ఈ స్థిర కక్షలకి మనం ఎన్ అనుకోవచ్చు. అంటే n = 1 2 3 4 అండ్ సో ఆన్. ఈ విధంగా నెంబరింగ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ దీనికి దగ్గరలో ఉన్నది 1 అనుకోవచ్చు, n = 2 అనుకోవచ్చు, n = 3 అనవచ్చు. ఈ విధంగా స్థిర కక్షల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని నీల్స్ బోర్ చెప్పాడు. ఓకే, ఇక్కడ వరకు బేసిక్ థింగ్స్. పరమాణువు ఎక్కడ మొదలైంది, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేదానికి ఈ విధంగా ఈ 4 శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఈ నీల్స్ బోర్ ప్రకారం ఎలక్ట్రాన్లు అనేది ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పాము. దానికి n అనేది పేరు పెట్టాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అంటే ఎలక్ట్రాన్ అనేది 1వ స్థిర కక్షలో ఉంది అని మీనింగ్. ఈ స్థిర కక్షను, ఈ ఫిక్స్డ్ ఆర్బిట్స్ని మళ్ళీ ఉపస్థిర కక్షలు దానినే ఆర్బిటాల్స్ అంటారు. వీటిని ఆర్బిట్స్ అంటాము. ఈ స్థిర కక్షల్ని ఆర్బిట్స్ అని పేరు పెట్టవచ్చు. మళ్ళీ వీటిని ఆర్బిటాల్స్గా డివైడ్ చేయొచ్చు. ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా ఆర్బిటాల్స్ ఉంటాయి అని చెప్పవచ్చు. వీటిని ఉపస్థిర కక్షలు అనవచ్చు, ఆర్బిటాల్. సో n = 1 అని అంటే అది ఆర్బిట్ని ఇండికేట్ చేస్తుంది. మరి ఆర్బిటాల్స్ని ఏ విధంగా మనం ఇండికేట్ చేయొచ్చు? మనం ఎప్పుడో స్కూల్ లెవెల్ క్లాసెస్లో s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్ ఈ విధమైనవి మనం చూసి ఉంటాం. సో ఉపస్థిర, ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అని అన్నారనుకోండి, ఎన్ని ఉపస్థిర కక్ష, మళ్ళీ అందులో ఎన్ని ఉపస్థిర కక్షలు ఉంటాయంటే, ఈ ఉపస్థిర కక్షలను క్యాల్కులేషన్ చేయాలంటే n². ఇది ఆర్బిట్స్ని సూచిస్తుంది, ఇది ఆర్బిటాల్స్ n². ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్స్లో n = 3 అని ఇచ్చేసి అందులో ఉన్న ఆర్బిటాల్స్ ఎన్ని అని మిమ్మల్ని క్వశ్చన్ చేశారనుకోండి, సింప్లీ ఈ n ప్లేస్లో 3 పెట్టారనుకోండి, ఏమవుతుంది? n = 3 అంటే 9. అంటే ఆ ఆర్బిట్లో 9 ఆర్బిటాల్స్ ఉన్నాయని చెప్పవచ్చు. సరే, ఓకే.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 1 అంటే ఇందులో కేవలం ఒక s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. n ఈక్వల్ టు 2 అంటే 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. 2 స్క్వేర్ అంటే 2 అంటే సెకండ్ ఆర్బిట్. ఈ సెకండ్ ఆర్బిట్లో s అనేది ఒక ఆర్బిటాల్ ఉంటుంది. 3లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి, px, py, pz అని. ఈ విధంగా 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. సరే, మనం స్థిర కక్షలు ఎన్ని ఉంటాయో చూసాం, ఉపస్థిర కక్షలు ఎన్ని ఉంటాయో చూసాం. అసలు ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ప్లానటరీ మోడల్లో ఈ విధంగా జస్ట్ లైక్ ఈ ఆర్బిటాల్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పాం, కేంద్రకం చుట్టూ. సరే, మనం ఆర్బిట్స్ అంటే చూసాం, ఆర్బిటాల్స్ అంటే చూసాం. అసలు ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయని చెప్పాలంటే రెండే ఉంటాయి ఒక ఆర్బిటాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాలంటే 2. పిఎక్స్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాలంటే 2నే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 2 అని ఇచ్చి ఆ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయని మనల్ని క్వశ్చన్ చేశారనుకోండి, సింప్లీ ఈ n స్క్వేర్కి 2ని యాడ్ చేయడం వల్ల 2 ఇంటూ n ఈక్వల్ టు 2 అంటే 2 ఇంటూ 2 టోటల్ ఎన్ని, 8 ఎలక్ట్రాన్స్. సో n అనేది ఆర్బిట్ని ఇండికేట్ చేస్తుంది, n స్క్వేర్ అనేది ఆర్బిటాల్స్ని ఇండికేట్ చేస్తుంది, 2n స్క్వేర్ అనేది ఎలక్ట్రాన్ ఇండికేట్ చేస్తుంది. ఈ ఫండమెంటల్స్ అన్నీ ఎక్కువగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సిడిఎస్, ఎన్డిఏ ఇలాంటి ఎగ్జామ్స్లో అడగచ్చు. ఈవెన్ గ్రూప్స్లో కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇదివరకు ఇలాంటి క్వశ్చన్లు అయితే గ్రూప్స్లో అడగలేదు, ఫ్యూచర్లో అడగవచ్చు. నెక్స్ట్, ఇక్కడ వరకు మనం పరమాణు అంటే ఏంటి, పరమాణు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఆర్బిట్స్, ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరిక ఉంటుంది చూశాను. నెక్స్ట్, ఈ నేచర్లో, ఈ సృష్టిలో ఇప్పటి వరకు 118 ఎలిమెంట్స్ అంటే మూలకాలను ఐడెంటిఫై చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. సో ఈ అమెరికా గురించి మళ్ళీ నెక్స్ట్కి చదువుతాము. ప్రజెంట్ ఈ 108లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో వాటిని ఐడెంటిఫై చేయాలంటే ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలము? ఒకటి, అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని, అంటే అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య, దీన్ని Z. ప్రతి ఎలిమెంట్కి ఒక పరమాణు సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే హైడ్రోజన్, 10 అంటే ఇంకొకటి నియాన్, ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. సో పరమాణు సంఖ్య అంటే పరమాణువులోని ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉందనుకోండి, దాని యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే సింప్లీ 1. అంటే అందులో కేవలం మధ్యలో న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, దాని చుట్టూ లేదా ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది. ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్లను ఇండికేట్ చేస్తే దాన్నే పరమాణు సంఖ్య అనొచ్చు. హీలియం అనుకోండి 2, అంటే ఇందులో దాని న్యూక్లియస్లో 2 ప్రోటాన్లు లేదా దాని చుట్టూ ఉన్న ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. దీనినే అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య అంటారు. ఓకే. కానీ పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే అటామిక్ మాస్ నెంబర్, ఇది ఏం సూచిస్తుంది? కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను కలిపి పరమాణువు ద్రవ్యరాశి సంఖ్య అంటే అటామిక్ మాస్ నెంబర్ అని పిలవచ్చు. కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు రెండింటినీ కలిపి పరమాణువు ద్రవ్యరాశి సంఖ్య, మాస్ నెంబర్ అని చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏతో ఇండికేట్ చేస్తాం, అంటే A ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్. ఒట్టి ప్రోటాన్లే ఇండికేట్ చేస్తే అటామిక్ నెంబర్, బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటిని కలిపి ఇండికేట్ చేస్తే అటామిక్ మాస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్
ఏ ఈక్వల్ టు 12 అన్నారు అనుకోండి, ఏమైంది వచ్చేది అంటే ఏ అంటే అటామిక్ మాస్ నెంబర్, ఇది కార్బన్. అటామిక్ మాస్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే కార్బన్ ఇండికేట్ చేస్తుంది. సో మనల్ని రేపు క్వశ్చన్ చేయొచ్చు. సో మనకు అటామిక్ నెంబర్ ఇచ్చి, ప్రోటాన్ నెంబర్ ఇచ్చి, న్యూట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేయమని మనం అడగొచ్చు ఎగ్జామ్లో. సింపుల్గా ఈ ఫార్ములా కూడా అనకూడదు దీన్ని, జస్ట్ అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్ నెంబర్స్, అంతే సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్, సరే దీన్ని ఏదైనా ఒక ఎలిమెంట్ని ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. ZA అంటే జెడ్ అంటే అటామిక్ నెంబర్ని కింద ఇండికేట్ చేస్తాం, అటామిక్ మాస్ నెంబర్ని పైన ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉందనుకోండి, ఇలా ఇండికేట్ చేసామనుకోండి, అంటే దీంట్లో 6 ప్రోటాన్లు, న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్ రెండు కలిపి 12 ఉన్నాయి. అంటే ఇందులో ఉన్న న్యూట్రాన్స్ కౌంట్ ఎంత అని మనం రేపు క్వశ్చన్ చేశారనుకోండి, ఎంత అని చెప్పొచ్చు, 12లో నుంచి 6 తీసేస్తే 6. సో ఇది సింపుల్గా అటామిక్ నెంబర్కి అటామిక్ మాస్ నెంబర్కి డిఫరెన్స్ ఇది. ఓకే, ఇప్పటి వరకు మనం అటామిక్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ మాస్ నెంబర్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మనం ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, ఈ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేంటి, ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్. సో నేమ్లోనే ఉంది క్లియర్గా, ఐసో అంటే సిమిలర్ అని మీనింగ్, సిమిలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోటోప్స్ అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరు వేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగిన వాటిని ఐసోటోప్స్ అంటారు. పరమాణు సంఖ్య అంటే మనం ఇందాక ఇండికేట్ చేసాం, ఎక్స్కి కింద జెడ్ ఉంటే అది పరమాణు సంఖ్య, పైన ఏ ఇండికేట్ చేస్తే అది పరమాణు ద్రవ్యరాశి సంఖ్య. ఐసోటోప్స్ అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరు వేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉన్న వాటిని ఐసోటోప్స్ అంటారు. మనం చాలా వాటిలో వింటూ ఉంటాం ఐసోటోప్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి ఉన్న ఐసోటోప్స్ ఏంటి, హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం. సో ఈ డ్యూటీరియం గురించి భారజలం. భారజలం అంటే మామూలు వాటర్ ఫార్ములా ఏంటండి, H2O. భారజలం అంటే ఈ H ప్లేస్లో డ్యూటీరియం ఉంటుంది, దీన్ని న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేస్తారు. ట్రిటియం ఇది ఒక రేడియోధార్మిక పదార్థం, రేడియో యాక్టివ్ కాంపౌండ్. సో ఇవి హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం, ఈ మూడిటిని కలిపి ఐసోటోప్స్ అంటారు. ఎందుకంటే వాటికి పరమాణు సంఖ్య ఒక విధంగా ఉంది, కానీ వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి సంఖ్య వేరు వేరు విధంగా ఉంది. వీటన్నిటిని కలిపి ఐసోటోప్స్ అనవచ్చు. ఐసోబార్స్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్, కింద వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది, పైన వాల్యూ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి వేరు వేరు పరమాణు సంఖ్య కలిగిన వాటిని ఐసోబార్లు అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ మనం ఏం చూడొచ్చు అంటే కింద డిఫరెంట్గా ఉండాలి. కార్బన్, నైట్రోజన్. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. ఇక్కడ 14, ఇక్కడ 14. సో ఇక్కడ ఏం మారుతున్నాయి, 14లో నుంచి 6 తీసేస్తే 8, 14లో నుంచి 7 తీసేస్తే 7. న్యూట్రాన్ల సంఖ్య వేరే విధంగా ఉంటుంది ఐసోబార్స్లో, అది మీరు గమనించాలి. సో కింద మనకు ఒక 2 ఎలిమెంట్స్ ఇచ్చి ఐడెంటిఫై చేయమనొచ్చు. ఐసోబార్లను ఐడెంటిఫై చేయండి లేదా ఐసోటోప్లను ఐడెంటిఫై చేయండి అని అడిగినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది వాటి డెఫినేషన్ అంతే, ఇవన్నీ ఏం అవసరం లేదు మీకు. నెక్స్ట్ ఐసోటోన్స్. ఐసో అంటే సిమిలర్ అని చెప్పాను, ఒకే న్యూట్రాన్ల సంఖ్య కలిగి వేరు వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య కలిగిన వాటిని ఐసోటోన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉందనుకోండి,
17, పొటాషియం ఉంది. దీనికి సరే దీని పరమాణు సంఖ్య 19, ఇక్కడ 37, ఇక్కడ 34 ఉంది. సో వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? నో ఇక్కడ 35, 18 ఉంది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ 18 ఉంది. అంటే ఈ రెండు యొక్క ఎలిమెంట్స్కి 18 న్యూట్రాన్స్ ఉన్నాయి, సేమ్ న్యూట్రాన్స్ ఉంది. వాటిని మాత్రమే ఐసోటోన్స్ అని పిలుస్తారు. ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐసోటోప్స్, ఐసోబాట్స్, ఐసోటోన్స్. ఎందుకంటే మీరు న్యూక్లియర్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చదివేటప్పుడు యురేనియం ఐసోటోప్స్ అనే టర్మ్ ఒకటి వస్తుంది. యురేనియం ఐసోటోప్స్ అంటే వాటి పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది, కానీ ఇవి మారుతూ ఉంటాయి. వీటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఐసోటోప్స్, ఐసోబాట్స్, ఐసోటోన్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం పరమాణు నిర్మాణానికి సంబంధించి కొన్ని ఫండమెంటల్స్ చూసాం. ఇప్పుడు మనం కొన్ని డెఫినేషన్స్ చూస్తాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అయనీకరణ శక్తి అంటే అయనైజేషన్ పొటెన్షియల్. అయనీకరణ శక్తి అంటే మనం మొదటి క్లాస్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చూసేటప్పుడు పదార్థం యొక్క 4వ రూపం అయినటువంటి ప్లాస్మా ఫామ్ అవ్వాలంటే మనం ఏం మాట్లాడుకున్నాం? ఏదైనా పదార్థంలో అందులో ఉన్న అణువులు కానీ పరమాణువులు కానీ అయనీకరణం చెందడం ద్వారా ఏర్పడిన పదార్థాన్ని ప్లాస్మా, పదార్థం యొక్క 4వ రూపం అని పిలుస్తాము అని చెప్పాం. అయనీకరణం అంటే ఏంటి? ఇప్పుడు అయనీకరణ శక్తి, అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? వాయు స్థితిలో ఉన్న ఒక మూలకం యొక్క పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయుటకు కావాల్సిన శక్తినే అయనీకరణ శక్తి అంటారు. సింప్లీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది గ్యాసియస్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్, దాన్నే అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. ఓకే, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సరే, ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే చూస్తాం. అంటే రుణ విద్యుతాత్మకత. సో ఏదైనా కెమికల్ బాండింగ్లో పాల్గొన్న పరమాణువులలో, అంటే ఒక బంధంలో పాల్గొన్న పరమాణువులలో ఎలక్ట్రాన్ను తన వైపుకు ఆకర్షించే గుణాన్ని ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుతాత్మకత అంటారు. అంటే ఎలక్ట్రాన్ని తన వైపుకు తీసుకునే గుణాన్నే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఒక మూలకం యొక్క పరమాణువుకు ఎలక్ట్రాన్ను జత చేర్చడం ద్వారా విడుదలైన శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఓకే, ఎలక్ట్రో పాజిటివిటీ. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రో నెగటివిటీకి, ఎలక్ట్రో పాజిటివిటీకి. ఎలక్ట్రో నెగటివిటీ అంటే ఒక బంధంలో పాల్గొన్న పరమాణువులలో ఎలక్ట్రాన్ను తన వైపుకు ఆకర్షించే గుణాన్ని ఎలక్ట్రో నెగటివిటీ అంటారని చెప్పాం. ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఎలక్ట్రాన్ను కోల్పోయే స్వభావాన్ని ఎలక్ట్రో పాజిటివిటీ అంటారు. ఎలక్ట్రాన్ను లూజింగ్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రో పాజిటివిటీ. ఎలక్ట్రో నెగటివిటీకి, ఎలక్ట్రో పాజిటివిటీకి రెండు ఆపోజిట్. నెగటివిటీ అంటే తన వైపు తీసుకునేది, పాజిటివిటీ అంటే వదిలేయడం. సరే, మనం అంతవరకు బాగానే ఉంది. మనం ముందుగా ఎలక్ట్రో నెగటివిటీ అనే టర్మ్ మీరు చాలాసార్లు విని ఉంటారు. సో ఉన్న 118 ఎలిమెంట్స్లో హైయెస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ దేనికి ఉందంటే మనం ఏం చెప్పగలం? ఫ్లోరిన్ చూడగలం. ఫ్లోరిన్ పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టికలో. ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఉందని చెప్పగలుగుతాం? క్లోరిన్. సో ఎలక్ట్రో పాజిటివిటీ అనేది ఎక్కువగా మెటల్స్లో చూడొచ్చు. అత్యధిక ఎలక్ట్రో పాజిటివిటీ ధన విద్యుతాత్మకత కలిగిన మూలకం ఏదంటే సీజియం. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకునేదానికి ట్రై చేయండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగవచ్చు. ఒకటి, ఎలక్ట్రో నెగటివిటీ, హైయెస్ట్ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్ ఏదంటే ఫ్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన
ఎలిమెంట్ ఏదంటే క్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ కలిగిన ఎలిమెంట్ ఏదంటే సీజియం అనేది గుర్తుపెట్టుకో. సో సింప్లీ అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ అంటే చూశాను. ఇప్పుడు మనం ఆక్సీకరణం, క్షయీకరణం అంటే ఏంటో చూస్తాం. ఈ కాన్సెప్ట్ మీద ఇటీవల ఎగ్జామ్స్లో ఏబిపిఎస్సి అడుగుతున్న ప్రతి ఎగ్జామ్స్లో మీరు చూసినట్టయితే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ మీద ఎస్పెషల్లీ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా ఆక్సిడేషన్ మీద ఒక ఎగ్జాంపుల్ అడిగారు. అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఆక్సిడేషన్ అంటే డెఫినేషన్ సింపుల్గా అడిగారు. సింపుల్గా క్వశ్చన్, అదేంటో చూస్తాం మనం ఒకసారి. సో ఆక్సిడేషన్, రిడక్షన్, సో తెలుగులో ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం, రిడక్షన్ అంటే క్షయీకరణం అని పిలవచ్చు. ఆక్సిడేషన్ అంటే చూస్తాము మనం ఒకసారి. ఒక పదార్థానికి ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ను కలపడము లేదా హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు తీసివేయడం, నెగిటివ్ అంటే తీసివేయడం, పాజిటివ్ అంటే యాడ్ చేయడం అనుకోండి. అంటే ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ను కలపడము లేదా హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు తీసివేయడాన్నే ఆక్సీకరణం, ఆక్సిడేషన్ అంటారు. మొన్న గ్రూప్ 2లో మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది రీసెంట్గా. ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఆప్షన్ ఇచ్చాడు కింద క్లియర్గా. ఇది ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ను కలపడం లేదా హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు రిమూవ్ చేయడం, ఈ ప్రాసెస్నే ఆక్సిడేషన్ అని పిలవచ్చు. మనం ఫస్ట్ క్లాస్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థాల యొక్క రూపం చూసేటప్పుడు కెమికల్ చేంజ్ గురించి డిస్కస్ చేసాం. కెమికల్ చేంజ్, రసాయనిక మార్పు అంటే కొత్త పదార్థాలు ఫామ్ అవుతాయి, తిరిగి అదే స్థితికి రావు అని చెప్పాం. కొత్త పదార్థాలు ఫామ్ అవడంలో భాగంగా ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఐరన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పు పట్టడం. ఐరన్ అనేది తుప్పు పట్టిన తర్వాత ఈ విధంగా మారిందని మనం ఫస్ట్ క్లాస్లో చూసాం ఆల్రెడీ. అంటే ఫెరిక్ ఆక్సైడ్, ఇది ఒక ఆక్సీకరణకు ఉదాహరణ, ఆక్సిడేషన్కు ఉదాహరణ. ఇది ఒక రస్టింగ్ అనేది కూడా ఒక ఆక్సిడేషన్కి ఉదాహరణగా చూడవచ్చు. సరే, రిడక్షన్ అంటే తెలుగులో క్షయీకరణం అనొచ్చు. దీనికి క్వైట్ ఆపోజిట్. అంటే ఇక్కడేమో లేదా, సో మైనస్ అంటే తీసివేయడం, ప్లస్ అంటే యాడ్ అవ్వడం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక పదార్థానికి హైడ్రోజను ఎలక్ట్రాన్లను కలపడం లేదా ఆక్సిజన్ను తీసివేయడాన్ని క్షయీకరణము అంటారు. క్షయీకరణం, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, క్లోరిన్తో రియాక్షన్ జరిగి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అయింది. అంటే ఈ క్లోరిన్కి హైడ్రోజన్ కలపడం జరిగింది. దీన్ని రిడక్షన్ ప్రాసెస్ అనొచ్చు. సరే, మనకు ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే ఏంటో తెలుసు, రిడక్షన్ అంటే ఏంటో తెలుసు క్లియర్గా. ఇప్పుడు మన డైలీ లైఫ్లో అసలు ఆక్సిడేషన్కి సంబంధించిన ఉదాహరణ మనం నిత్య జీవితంలో ఏమన్నా చూస్తామా? ఖచ్చితంగా చూస్తాం. మెజారిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్ ప్రాసెస్. అదేంటో ఒకసారి పరిశీలిస్తాం. మన డైలీ లైఫ్లో ఆక్సిడేషన్కి ఆక్సీకరణం చర్యకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం, ఉదాహరణలు. ఈ పార్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ గత ఏపీపీఎస్సి ఈ రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో మీరు చూసుకోండి కావాలంటే. ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంది. దాదాపు 4-5 ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడిగారు. సో ఉదాహరణకి ఆక్సిడేషన్ ప్రాసెస్కి ఉదాహరణకు మనం ఏం చూడవచ్చు డైలీ లైఫ్లో? కరోషన్. వాతావరణంలోని గాలి, తేమ మరియు కొన్ని రకాల ఆమ్లాల చర్య మూలంగా లోహాలు పాడవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్నే కరోజన్ అనొచ్చు సింపుల్గా. సో ఇందుకు ఉదాహరణగా మనం ఏం చూసాం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో రసాయనిక మార్పులో రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇది చూసాం ఆల్రెడీ. ఇంకా ఏం చూడవచ్చు మనం డైలీ లైఫ్లో?
కాపర్ పాత్రలపై ఆకుపచ్చ పూత ఏర్పడడం మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు. చాలా చాలా కాలమైనటువంటి కాపర్ వెజల్స్ పైన లోపల గ్రీనిష్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. అదేంటంటే కాపర్ అనేది ఆక్సీకరణం చెందడం, సింపుల్గా ఆక్సిడేషన్ జరగడం వల్ల ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. అదేవిధంగా ఏజీ అంటే సిల్వర్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఇది ఒక బ్లాక్ లేయర్, నల్లని పూతగా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ సిల్వర్ అనేది ఈ విధంగా మారిపోతుంది. ప్లస్ అంటే ఎలక్ట్రాన్ కోల్పోవడం అని. ఎలక్ట్రాన్ కోల్పోయిందంటే ఆక్సీకరణం చెందడం, నల్లని పూతగా ఫామ్ అవుతుంది. ఇదేంది? హైడ్రోజన్ సల్ఫైడ్. ఈ విధంగా సిల్వర్ పైన నల్లని పూత ఏర్పడడానికి ఇది కూడా ఒక ఆక్సీకరణంకు ఉదాహరణగా చూడవచ్చు. ఇంకా మనం డైలీ లైఫ్లో ఇంకా ఏం చూడవచ్చు? సో ఫ్రెష్గా కట్ చేసిన యాపిల్ గోధుమ రంగులోకి మారడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది కూడా ఒక కరోజన్ ప్రక్రియలో భాగమే. అది కూడా ఒక ఆక్సిడేషన్. బ్రౌన్ కలర్ ఆఫ్ యాపిల్ is due to oxidation of polyphenols. సో యాపిల్స్లో పాలీఫినాల్స్ అనే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇవి పాలీఫినాల్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఆక్సీకరణం జరిగి బ్రౌన్ కలర్గా మారడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎయిర్కి అంటే గాలికి ఎక్స్పోజ్ అయినటువంటి యాపిల్ కలర్ మారడానికి ఆక్సీకరణ ప్రక్రియ కారణం, అంతేగాని అదొక బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ అలా ఏర్పడదండి. ఈ విధంగా ఆప్షన్స్లో ఈ విధంగా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు. బ్రౌన్ కలర్ ఆఫ్ యాపిల్ ఈజ్ డ్యూ టు ఆక్సిడేషన్ ఆఫ్ పాలీఫినాల్స్ అని చెప్పాలి క్లియర్గా. అంతేగాని బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏ విధమైన ప్రాసెస్ ఏమీ ఉండదు అందులో. అది ఇంకా ఏం చూడవచ్చు మనం? సో చాలా కాలం నిల్వ ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు, నూనెలు స్మెల్ వస్తూ ఉంటాయి. ఆయిల్స్, ఫ్యాట్స్ ఆక్సిజన్తో చెరగడం వల్ల అదొక విధమైన పదార్థం ఏర్పడుతుంది. దీన్నే ర్యాన్సిడిటీ అంటే చెడిపోవడం. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల ఆక్సిజన్తో చర్య చెందడం వల్ల ఒక విధమైన ఆక్సిడైజ్డ్ ఐటమ్స్ ఏర్పడతాయి, పదార్థాలు ఏర్పడతాయి. అందుకే మనకు స్మెల్ రావడం జరుగుతుంది. అందుకే మనకు ఒక విధమైన స్మెల్ వస్తుంది వాటి నుంచి. అందుకే పొటాటో చిప్స్ మనం లేస్, కుర్కురే ఇలాంటి ప్యాకెట్స్లో ఎక్కువగా ఎయిర్ చూస్తుంటాం. ఆ ఎయిర్ దేంతో ఫిల్ అయి ఉంటుందంటే ఆ ఎయిర్లో టోటల్గా నైట్రోజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్ అనేది చర్య చెందించదు, కెమికల్గా ఎలాంటి రియాక్షన్ జరగదు పొటాటో చిప్స్ పైన. అందుకే అది ఎక్కువ కాలం 6 months దాని మీద మనం ఎక్స్పైరీ డేట్ చూస్తుంటాం పొటాటో చిప్స్ పైన. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో నైట్రోజన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అందుకే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇవన్నీ ఆక్సిడేషన్కి సంబంధించి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇంకా వెరీ రీసెంట్గా మనం పరిశీలించినట్లయితే మన Group 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో 30 మార్క్స్లో అరౌండ్ 30 క్వశ్చన్స్లో అరౌండ్ 12 క్వశ్చన్స్ స్టాటిక్ పార్ట్ నుంచి అడగడం జరిగింది. అక్కడెక్కడ జనరల్ సైన్స్ అని మెన్షన్ చేయలేదండి యాక్చువల్గా సిలబస్లో. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశాడు, అందులో సిలబస్ ఇచ్చాడు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం ఏ విధంగా చూడాలంటే, ఒకటి
స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్ అంటే మనం అనుకున్నటువంటి కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్. డైనమిక్ పార్ట్ అంటే అనువర్తనాలు, అప్లికేషన్స్ లైక్ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇవన్నీ డైనమిక్ పార్ట్ కిందకి వస్తాయి. వెరీ రీసెంట్గా మన గ్రూప్ 1లో సిలబస్లో మెన్షన్ చేసింది మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశాడు. కానీ ఫస్ట్ లైన్లోనే ఒక సెంటెన్స్ రాయడం జరిగింది సిలబస్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డైలీ లైఫ్ అని ఇవ్వడం జరిగింది. డైలీ లైఫ్ అంటే మనం ఖచ్చితంగా ఈ ఫండమెంటల్స్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. దీంతోపాటు చాలామంది కేవలం వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కనీసం 10 మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ పార్ట్ మీద ఎవరైతే గ్రిప్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 15 మార్కులు అనేది వచ్చింటాయి ఖచ్చితంగా. సో మన రీసెంట్గా ఈ ఆక్సిడేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగారు గ్రూప్ 1లో. అదేంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది. యుఎస్ఏలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది. గ్రీన్ కలర్గా మారడానికి రీజన్ ఏంటి అని అడిగాడు. కింద రిడక్షన్ అని అడిగాడు, ఆక్సిడేషన్ ఆఫ్ బ్రాంజ్ అన్నాడు, ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్ అన్నాడు, ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఇచ్చాడు. సింపుల్గా గ్రీన్ కలర్ అంటానే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, కాపర్ ఆక్సైడ్. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చుట్టూ మొత్తం కాపర్ అనేది ఒక లేయర్స్ మాదిరి ఉంటుందండి. అది కాపర్ ఆక్సైడ్గా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య చెంది కాపర్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల గ్రీన్ కలర్గా మారడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. గ్రూప్ 2 మెయిన్స్లో ఆక్సిడేషన్ అంటే సింపుల్గా డెఫినేషన్ పైన ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకా జేఎల్ ఇలాంటి వాటిలో కూడా వీటిపైన చాలా క్వశ్చన్స్ అడిగారు ఆల్రెడీ. సో ఇవి ఆక్సీకరణంకు సంబంధించిన నిత్య జీవితంలోని ఉదాహరణలు. సో ఆక్సీకరణకు సంబంధించిన ఉదాహరణకు చూసాం. సో మెజారిటీ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ నేచర్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. క్షయకరణం మనం ఎక్కడ చూడవచ్చు? సింపుల్గా హైడ్రోజనేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ అనేది హైడ్రోజనీకరణం చెందించడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఉదాహరణకు డాల్డా అంటే వనస్పతి, దీన్నే వనస్పతి అని కూడా అంటారు. ఈ చెట్ల యొక్క విత్తనాల నుంచి వచ్చే వెజిటబుల్ ఆయిల్స్ నుంచి వచ్చే ఆయిల్స్ని హైడ్రోజనీకరణం చెందించడం ద్వారా ఒక సాలిడ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది. దాన్నే డాల్డా లేదా వనస్పతి అంటారు. అది రిడక్షన్కు ఉదాహరణగా చూడవచ్చు. అంతకుమించి చెప్పుకోదగిన పెద్ద ఉదాహరణలు ఏమీ లేవండి. సరే, ఈ ఆక్సీకరణం చెందడం వల్ల మనకు అంత యూజ్ లేని థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఆక్సీకరణ ప్రక్రియను నిర్మూలించాలంటే ఏం చేయాలి? యాంటీ ఆక్సిడెంట్స్ పేరులోనే ఉంది. ఆక్సిడేషన్ ప్రక్రియకి వ్యతిరేకంగా నిర్మూలించే పదార్థాలనే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే ఆక్సీకరణ ప్రక్రియను నిర్మూలించడానికి ఉపయోగించే పదార్థాలనే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి ఏం చూడవచ్చు? సో న్యాచురల్గా అవైలబిలిటీ ఉండేది వైటమిన్ సి. వైటమిన్ సి ఈజ్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. శరీరాన్ని మన శరీరంలో ఉన్న సెల్స్ని ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాల నుండి కాపాడుతూ ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది క్యాన్సర్కు దారితీసే సమ్ హైలీ ఎనర్జైజ్డ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ని ఫ్రీ రాడికల్స్ అనొచ్చు. అంటే సింపుల్గా సింగిల్ ఎలక్ట్రాన్తో నిర్మించబడి ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ అనేవి. ఇవి హైలీ రియాక్టివ్. ఇలా ఉండొచ్చు. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ అనొచ్చు. వీటి నుంచి ఆక్సీకరణం చెందకుండా కాపాడుతూ ఉండేది ఏంటంటే వైటమిన్ సి.
ఇంకా మనం డైలీ తీసుకునే ఆకుకూరల్లో మంచి మంచి ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కాపాడుతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని చెప్పాం. వాటి నుంచి ఈ ఆకుకూరలు ఇలాంటివి తినడం వల్ల మనకు ప్రొటెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్గా ఆక్సిడేషన్ నుంచి ప్రివెంట్ చేయడానికి మనం BHA, BHT అంటే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ యానిసోల్, ఇది బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటాలిన్. ఈ 2 కెమికల్స్ పేర్లు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మనకు ఆప్షన్స్లో ఎప్పుడైనా అడగొచ్చు కింది వాటిలో యాంటీ ఆక్సిడెంట్ పదార్థం ఏది అని. BHA, BHT ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ని పాత్రలపైన ఇంకా కొన్ని వస్తువులపైన జరగకుండా మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు? దానిపైన పెయింటింగ్ వేయడం ద్వారా, ఇంకా ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. గ్యాల్వనైజేషన్, ఐరన్ అనేది రస్ట్ ఫామ్ అవ్వకుండా గ్యాల్వనైజేషన్, ఇది జింక్ను ఉపయోగించి చేస్తారండి. జింక్ ద్వారా గ్యాల్వనైజేషన్ ఆఫ్ ఐరన్. ఇవన్నీ ఆక్సిడేషన్ను ప్రివెంట్ చేయగలుగుతాయి. ఆల్రెడీ మనం ఇందాక చూసాం, పొటాటో చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగిస్తున్నామని. అదేవిధంగా రీఫ్రిజిరేటర్ నందు 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత కూడా కూరగాయలు ఫ్రెష్గా ఉండడానికి రీజన్ అక్కడున్న టెంపరేచర్ ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. రీఫ్రిజిరేషన్ అనేది కూడా ఒక ప్రివెంటింగ్ భాగంలో చూడొచ్చు మనం. సో ఇవన్నీ. సో ఇప్పటివరకు మనం ఆక్సీకరణం, క్షయీకరణం అంటే వాటికి సంబంధించిన డెఫినేషన్ చూసాం. వాటికి సంబంధించిన డైలీ లైఫ్ థింగ్స్ చూసాం. ఎక్కడ చూస్తాం ఆ ప్రాసెస్ అనేది. ప్లస్ ఆ ఆక్సిడేషన్ ప్రాసెస్ని ప్రివెంట్ చేయడానికి ఏ విధమైన ప్రాసెస్ని యూజ్ చేయొచ్చో కూడా చూసాం సింపుల్గా. సో ఇప్పుడు మనం పరమాణు నిర్మాణం అంటే చూసాం, పరమాణు నిర్మాణానికి సంబంధించిన బేసిక్స్ చూసాం, ఆక్సిడేషన్ అంటే ఏం చూసాం, రిడక్షన్ అంటే ఏం చూసాం, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ అనే థింగ్స్ గురించి చూసాం. ఎలిమెంట్స్ అంటే మూలకాలు. ముందుగా వీటి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని బేసిక్స్ చూడాలి మనం. సరే, అసలు ఎలిమెంట్ అంటే ఏంటి? సింపుల్గా గుర్తుంచుకోండి, ఒకే రకమైన పరమాణువుతో తయారైన పదార్థాన్ని మూలకము అంటారు. సింపుల్గా సబ్స్టెన్స్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలిమెంట్. దీనికి ఉదాహరణ మనం ఏం చూడవచ్చు? ఇందాక మనం మాట్లాడుకున్నాం సోడియం మెటల్. సోడియంని Na ఇండికేట్ చేయొచ్చు. అదేవిధంగా గ్రాఫైట్, డైమండ్, ఇవన్నీ ఎందుకు వీటిని ఎలిమెంట్స్ అంటున్నాం? ఈ గ్రాఫైట్, డైమండ్, గ్రాఫిన్ ఇవన్నీ సింగిల్ టైప్ ఆఫ్ ఆటమ్, అంటే ఒకే రకమైన పరమాణువుతో నిర్మించబడిన పదార్థాలు కాబట్టి ఎలిమెంటల్ ఫామ్ అని పిలవాలి మనం. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డైమండ్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ అని సింపుల్గా ఒక క్వశ్చన్ అడగొచ్చు. కింద ఏమని అడగొచ్చు?
ఇట్ కమ్స్ అండర్ ఎలిమెంట్, ఇట్ కమ్స్ అండర్ మాలిక్యూల్, ఇట్ కమ్స్ అండర్ కాంపౌండ్, ఇట్ కమ్స్ అండర్ మిక్చర్ అనవచ్చు. సింపుల్గా ఏం చెప్పాలి మనం? ఎలిమెంట్ అని చెప్పాలి. అదొక మంచి క్వశ్చన్. అదేవిధంగా మాలిక్యూల్ అంటే అణువు. సో మాలిక్యూల్ అంటున్నాం పేరులోనే. సజాతి పరమాణువుల కలయిక వలన ఏర్పడిన వాటినే అణువు అంటారు. అంటే సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ వల్ల ఒక బాండ్స్ ఫామ్ అవడం వల్ల ఏర్పడిన వాటినే మాలిక్యూల్ అనవచ్చు. ఉదాహరణకు ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2 అనాలి. నైట్రోజన్ మాలిక్యూల్ అంటే N2 అనాలి. క్లోరిన్ మాలిక్యూల్, హైడ్రోజన్ మాలిక్యూల్, ఫాస్ఫరస్ మాలిక్యూల్, సల్ఫర్ మాలిక్యూల్, ఇవన్నీ చూడొచ్చు మనం మాలిక్యూల్స్గా. నెక్స్ట్ కాంపౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ కాంపౌండ్ అంటుంటాం మనం ఎప్పుడన్నా. అంటే రసాయనిక సమ్మేళనం. సమ్మేళనం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక కాంపౌండ్గా ఏర్పడవచ్చు. డిఫరెంట్ టైప్స్ విజాతి పరమాణువుల కలయిక వలన ఏర్పడిన వాటినే కాంపౌండ్స్ అనొచ్చు. ఉదాహరణకు సో ఇది మనం చిన్నప్పుడు చూసింటాం. ఏంటిది? గ్లూకోజ్. గ్లూకోజ్ కాంపౌండ్. గ్లూకోజ్ ఇస్ ఏ కాంపౌండ్ అనొచ్చు. సోడియం బైకార్బోనేట్, H2SO4, సల్ఫ్యూరిక్ ఆమ్లం, సోడియం బైకార్బోనేట్, ఇవన్నీ కాంపౌండ్గా చూడొచ్చు. సో ఇవి. ఇప్పుడు మీకు ఎలిమెంట్ అంటే ఒక ఐడియా ఉంది. ఎలిమెంట్ అంటే ఒకే రకమైన పరమాణువుతో తయారైన పదార్థాన్నే ఎలిమెంట్ అంటారు అని మాట్లాడుకున్నాం. అసలు మనం ఫస్ట్లోనే ఇప్పటి వరకు మానవుని అందుబాటులో ఉన్న మూలకాలు ఎన్ని అంటే 118 అని అనుకున్నాం. సో వీటన్నిటినీ మనం ఆవర్తన పట్టిక, ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. సో ముందుగా అసలు ఈ నేచర్లో ఉన్నటువంటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మూలకాలన్నీ, లభ్యమైనటువంటి మూలకాల గురించి ఎవరన్నా వాటిని వర్గీకరించాలని ట్రై చేశారా? ఇంతకుముందు మనం పరమాణు నిర్మాణం గురించి 4 సైంటిస్టుల గురించి చూసాం. డాల్టన్ గురించి చూసాం, జెజే థామ్సన్ గురించి చూసాం, రూదర్ఫోర్డ్ గురించి చూసాం, నీల్స్ బోర్ గురించి చూసాం. ఇక్కడ కూడా ఉంది. పరమాణువుల గురించి వర్గీకరణ చేసిన వాళ్ళలో మొట్టమొదటి ట్రై చేసిన వ్యక్తి ఎవరంటే డాబర్నీర్. సో ఈయన ఒక 3 ఎలిమెంట్స్ని తీసుకొని ఒక ట్రయడ్గా ఫామ్ చేయడం జరిగింది. ట్రయడ్ అంటే 3. ట్రయడ్ అంటే ఈ ట్రయడ్లో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం ఉందనుకోండి. ఈ 3టికి సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ విధంగా ఎలిమెంట్స్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి వర్గీకరించిన పర్సన్ ఎవరంటే డాబర్నీర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఏ విధంగా వర్గీకరించాడంటే, ఈ ఫస్ట్ ఎలిమెంట్కి థర్డ్ ఎలిమెంట్కి ఉన్న అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ మిడిల్లో ఉన్న ఎలిమెంట్కి ఈక్వల్గా ఉంటుంది అని వర్గీకరిస్తాడు. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చూడవచ్చు. సో ఇది ఒక ఫెయిల్యూర్గా చూడవచ్చు మనం. నెక్స్ట్ మళ్ళీ దీనికన్నా అడ్వాన్స్డ్గా ఆలోచించిన వ్యక్తి ఎవరంటే న్యూల్యాండ్. ఆక్టేవ్స్. ఈయన కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించాడు. ఈయన ప్రకారం మూలకాల యొక్క ధర్మాలు అంటే వాటి యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ వరుసగా 8 మూలకాలను అమర్చినట్లయితే 1వ మరియు 8వ మూలకాల యొక్క ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఎయిత్ ఎలిమెంట్స్
ఫర్ ఎగ్జాంపుల్ మనం పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే లిథియంకి సోడియం సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చూడొచ్చు. పీరియాడిక్ టేబుల్లో చూసిన అంటే లిథియం యొక్క పరమాణు సంఖ్య 3, సోడియం యొక్క పరమాణు సంఖ్య 11. ఈ 3కి 11కి మధ్య 8 డిఫరెన్స్ ఉంది. అందుకే చెప్పాడు ఆయన, నేను అమర్చిన యొక్క క్రమంలో ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 8th ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాడు. లిథియం సోడియంగా చూడొచ్చు. వాటి మధ్యలో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ ఇవన్నీ ఉంటాయి. కానీ 1వ దానికి 8వ దానికి మాత్రమే సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటన్నిటినీ కలిపే ఆక్టేవ్స్ అంటే 8 అంటారని చెప్పింది న్యూల్యాండ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆ రెండు పద్ధతులు కూడా ఫెయిల్ అయ్యాయండి. నెక్స్ట్ మెండలీఫ్. ఈయన గురించి తెలుసుకునే ముందు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 2019ని ఇయర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక యొక్క సంవత్సరంగా డిక్లేర్ చేసింది యునెస్కో ఐక్యరాజ్య సమితి ద్వారా. ఎందుకంటే 1869 ఫిబ్రవరి 10న అంటే ఇప్పుడు 2019కి 150 ఇయర్స్ అయింది. నూట 50 సంవత్సరాలు పురస్కరించుకొని దేన్ని సంబంధించి ఈ మెండలీఫ్ తయారు చేసినటువంటి మొట్టమొదటి పీరియాడిక్ టేబుల్. బేస్ చేసుకొని ఈ 150 సంవత్సరాలు అయినందుకు గాను ఐక్యరాజ్య సమితి 2019ని ఆవర్తన పట్టిక సంవత్సరంగా డిక్లేర్ చేయడం జరిగింది. సో వీటి మీద క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. 2019 గుర్తుపెట్టుకోండి. 2019 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి ప్రకారం దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఎందుకంటే మెండలీఫ్ మొదట ఈ పీరియాడిక్ టేబుల్ అనేదాన్ని తయారు చేశాడు. అసలు ఈయన ప్రకారం ఈయన మొదట తయారు చేశాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. మెండలీఫ్నే ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్గా మనం పిలవచ్చు. సో ఈయన ప్రకారం ఈయన తయారు చేసిన ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు 9 గ్రూప్స్ 7 పీరియడ్లు 9 గ్రూప్స్ అని 7 పీరియడ్లు 9 గ్రూప్స్గా ఉంటాయని అమర్చాడు. ఇక్కడ పీరియడ్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి? సో ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలనే అంటే ఇలా వీటినే పీరియడ్స్ అంటారు. నిలువు వరుసలు కాలమ్స్. నిలువు వరుసలనే గ్రూప్స్గా చూడొచ్చు. అంటే ఇలా ఈ విధంగా ఉన్న వాటిని మెండలీఫ్ రూపొందించినటువంటి పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్లు 9 గ్రూప్స్ ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన సరే మనం ఇది వరకు డాబర్నీర్ ట్రయడ్స్గా అమర్చడం చూసాం. అదేవిధంగా న్యూల్యాండ్స్ ఆక్టేవ్స్గా అమర్చడం చూసాం. అంటే 1వ దానికి 8వ దానికి సిమిలర్గా ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని కలిపి వాటి మధ్యన ఉన్నటువంటి అన్నిటినీ కలిపి ఆక్టేవ్స్ అంటారని చెప్పాం. మెండలీఫ్ ప్రామాణికంగా తీసుకున్న అంశం ఏంటంటే సింపుల్గా అటామిక్ వెయిట్ అంటే అటామిక్ మాస్ నెంబర్, అటామిక్ పరమాణు ద్రవ్యరాశిని బేస్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ అమరుస్తూ వెళ్ళాడు. సో ఆ విధంగా ఈయన తయారు చేసినటువంటి పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్లు 9 గ్రూప్స్ని గుర్తించడం జరిగింది. తర్వాత సో ఇంకా ఈయన కన్నా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఇంకా జరిగినటువంటి సంవత్సరాలలో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తయారు చేయడం జరిగింది. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మోస్ట్లీ
మోస్లే. సో ఈయన అటామిక్ నెంబర్. ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న పీరియాడిక్ టేబుల్ ఏంటంటే ఈ మోస్లే యొక్క పీరియాడిక్ టేబుల్ అని చూడొచ్చు. దీన్నే మోడర్న్ పీరియాడిక్ టేబుల్, నవీన ఆవర్తన పట్టిక కూడా చూడొచ్చు. అటామిక్ నెంబర్ అంటే పరమాణువుల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు వాటి యొక్క పరమాణువు సంఖ్యపై ఆధారపడి ఉంటాయి అని తెలిపింది ఎవరంటే మోస్లే. అదేవిధంగా పరమాణువు యొక్క భౌతిక రసాయనిక మార్పులు వాటి పరమాణు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటాయని చెప్పింది మెండలీఫ్. ప్రజెంట్ ఉన్నది అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని మోస్లే వర్గీకరించడం జరిగింది. ఈయన ప్రకారం టోటల్ ఇప్పుడున్న దాంట్లో 7 పీరియడ్లు, 18 గ్రూప్స్. పీరియడ్లు అంటే చెప్పాం, అడ్డు వరుసలనే పీరియడ్లు. గ్రూప్స్ అంటే చెప్పాం, నిలువు వరుసలనే గ్రూప్స్ అని వర్గీకరించవచ్చు అని చెప్పాం. సో మెండలీఫ్ యొక్క పీరియాడిక్ టేబుల్ నందు 7 పీరియడ్లు, 9 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ 7 పీరియడ్లు, 18 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి చూస్తాం. సో ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఖచ్చితంగా అసలు మానవుని జీవితానికి ఈ పీరియాడిక్ టేబుల్కి ఏమైనా సంబంధం ఉందా అంటే అసలు మానవుడి జీవితం మొదలయ్యేదే పీరియాడిక్ టేబుల్తో అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం డైలీ చూసే ప్రతి దాంట్లో కెమిస్ట్రీ లింక్ అయి ఉంటుంది. కెమిస్ట్రీ అంటే నథింగ్ బట్ ఇదే, ఈ పీరియాడిక్ టేబులే కెమిస్ట్రీ, నథింగ్ బట్. అందుకే దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పీరియాడిక్ టేబుల్ని అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని రూపొందించారని చెప్పాం. సో ఇక్కడ చూడండి, అడ్డు వరుసలను పీరియడ్స్ అన్నాము, నిలువు వరుసలను గ్రూప్స్ అని వర్గీకరించడం జరిగింది. ఇది మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్లో 1 2 3 4 5 6 7 ఈ విధంగా నిలువు వరుసలు చూస్తే టోటల్ 18 గ్రూప్స్, 7 పీరియడ్స్ చూసాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే ఒకసారి పీరియాడిక్ టేబుల్ని అవగాహన కోసం పరిశీలిస్తాం. సో మనం ఇప్పుడు మొత్తం ఆవర్తన పట్టికలో మొదటి మూలకం ఏదంటే హైడ్రోజన్ అని చెప్పాలి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఫ్లోరిన్ అని చెప్పాం. హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే క్లోరిన్ అని చెప్పాం. సో ఇది చూడండి, సీజియం ఎలక్ట్రో పాజిటివిటీ. సో నేను ఎందుకు ఈ విధంగా చెప్పానో దానికి ఖచ్చితంగా మీనింగ్ ఉందండి. ఆ మీనింగ్ తెలుసుకోవాలంటే ముందుగా ఈ పీరియాడిక్ టేబుల్ అసలు ఎందుకు ఇలా అమర్చారు, ఈ అమరికలో లింక్ అయినటువంటి థింగ్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూస్తాం ఒకసారి దాని గురించి. పరమాణు సంఖ్య అంటే చూసాం, పరమాణు అంటే అటామిక్ మాస్ నెంబర్ అంటే చూసాం, పరమాణు వ్యాసార్థం అటామిక్ సైజ్. సో ఇక్కడ చూడండి, పీరియాడిక్ టేబుల్ పైనుంచి కిందికి వెళ్తే ఏమవుతుంది, ప్రతి గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళినట్లయితే అటామిక్ సైజ్ పెరుగుతుంది. గ్రూప్స్ నందు అటామిక్ సైజ్ పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అదే పీరియడ్స్ నందు తగ్గుతుంది. ఈ పారామీటర్స్ మీరు అలాగే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీకు ఎస్పెషల్లీ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో యూస్ఫుల్ అయ్యే అంశాలు ఇవి. సో అటామిక్ సైజ్ అనేది ఆవర్తన పట్టిక నందు పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది, ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొక పారామీటర్ చూసాం మనం, రుణ విద్యుతాత్మకత ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ని తన వైపుకి ఆకర్షించే గుణము అని చెప్పాం. సో ఇది మీరు చూడండి, ఫ్లోరిన్ అనేది ఎక్కడో రైట్ సైడ్ ఇక్కడ ఉంది ఆవర్తన పట్టికలో. అంటే మీరు ఈ పీరియడ్స్లో అంటే ఎడమ నుంచి కుడివైపు వెళ్ళే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ
ఫ్లోరిన్ ఎక్కడో రైట్ సైడ్ ఇక్కడ ఉందండి, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ లిథియం ఉంది. ఫస్ట్ ఫ్లోరిన్కు హైయెస్ట్ నెగటివిటీ ఉందంటే ఆబ్వియస్గా ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. అదేవిధంగా పై నుంచి కిందికి వచ్చే కొద్దీ గ్రూప్ నందు ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీ అనేది పీరియడ్స్ నందు ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది, గ్రూప్స్ నందు పైనుంచి కిందికి వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. ఇదంతా మీరు ఒక టేబులర్ ఫామ్గా చూస్తాం నెక్స్ట్. సరే, ఓకే. ధన విద్యుతాత్మకత అంటే ఏంటి? ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యే టెండెన్సీ అని చెప్పా. ఇప్పుడు మనం ఎలక్ట్రోనెగటివిటీకి మాట్లాడుకున్న దానికి క్వైట్ ఆపోజిట్. అంటే ఇది ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది, గ్రూప్స్లో పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది అని మనం మాట్లాడుకోవచ్చు సింపుల్గా. అందుకే మనం ఈ సీజియం చూడండి, ఇక్కడ ఫస్ట్లో ఉంది, ఇక్కడ ఉంది. ఫ్రాన్షియం అనేది అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దాని గురించి వదిలేయండి. సింపుల్గా సీజియం అనేది హైలీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అని చెప్పాము. ఓకే, ఎలక్ట్రో పాజిటివిటీ, అటామిక్ సైజ్ ఏ విధంగా ఉంటుందో చూసాం. అయనైజేషన్ పొటెన్షియల్ సింపుల్గా ఇది కూడా అంతే. లెఫ్ట్ నుంచి రైట్కి అంటే ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్లోరిన్కి అనేది ఎక్కువగా ఎలక్ట్రాన్ను ఆకర్షించే గుణం ఉన్నప్పుడు దాని నుంచి మనం సింపుల్గా ఎలక్ట్రాన్ని ఎలా తీయగలుగుతాం? మీరు ఎప్పుడైనా చూసినట్టయితే ఫ్లోరిన్ని ఈ నెగిటివ్ ఛార్జ్లో చూస్తుంటాం, అంటే దానికి ఎలక్ట్రాన్ కలపడం నెగిటివ్ ఛార్జ్లో చూస్తున్నాం అంటే. అదేవిధంగా ఇది ఎప్పుడూ చూడం మనం. F+ అనేది ఇంపాసిబుల్, ఎప్పుడూ చూడం. F- అనేది చూస్తుంటాం. కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి కావాల్సిన కనీస శక్తినే అయనీకరణ శక్తి అని మనం అనుకున్నాం. ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన శక్తి అనేది ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది ఆబ్వియస్గా. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి జడవాయువులు ఇనర్ట్ గ్యాసెస్కి ఎప్పుడు మనం దాన్ని అయాన్స్ ఫామ్లో మనం ఎప్పుడూ చూడం. హీలియం కానీ, నియాన్స్ కానీ, ఆర్గాన్ కానీ, క్రిప్టాన్ కానీ, జీనాన్ కానీ. ఎందుకంటే దే ఆర్ హైలీ అయనైజ్డ్ యాటమ్స్. హైలీ అయనైజ్డ్ అనకూడదు, వాటికి హైలీ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఇంపాసిబుల్ దాన్ని అయాన్స్గా కన్వర్ట్ చేయడం అనేది, ఈ విధంగా కన్వర్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ థింగ్ అనమాట. అంటే కొన్ని కింది లెవెల్లో ఉండేవి చేయొచ్చు, బట్ పైన ఉన్న లెవెల్లో ఉండేవి ఈ విధంగా అయాన్స్గా మారిపోవడం అనేది జరగదు. అందుకే వాటికి అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి కుడి నుంచి ఎడమ వైపుకు వెళ్ళే కొద్దీ అయనైజేషన్ పొటెన్షియల్ పెరుగుతుంది, పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది. ఈ థింగ్స్ ఒక టేబులర్ ఫామ్లో మీరు గుర్తుంచుకునే దానికి ట్రై చేయండి. This video is brought to you by AKSIAS.